నమస్తే, వెల్కమ్ టు హాట్ పాప్కార్న్ డిబేట్. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపు 10 నెలలు అవుతుంది. మరి ఈ 10 నెలల్లో కూడా రాష్ట్రాన్ని అభివృద్ధి సంక్షేమంలో ముందుకు నడిపిస్తూ ఉంది. మరి ఈ నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి తన శవ రాజకీయాలని ఇంకా నమ్ముకుంటూ అదే విధంగా రాజకీయాలు చేస్తున్నారని చెప్పి పలు విమర్శలు వస్తున్నాయి. అసలు వీటన్నిటినీ కూడా ఏ విధంగా చూడాలి? ఈరోజు డిబేట్లో ఇదే అంశంపై చర్చించడానికి మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ దుర్గకుమార్ గారు, అదేవిధంగా పొలిటికల్ అనలిస్ట్ కట్టా కార్తిక్ గారు. సార్ నమస్తే. సార్ నమస్తే అమ్మ శ్రావణి, మన పాప్కార్న్ వీక్షకులు నమస్తే. సార్ నమస్తే. సార్ ముందుగా దుర్గకుమార్ గారు మీరు చెప్పండి సార్, జగన్మోహన్ రెడ్డి అసలు ప్రస్తుతం రాష్ట్రంలో అభివృద్ధి సంక్షేమం జరుగుతున్నా సరే తన శవ రాజకీయాలని మానుకోవట్లేదు అని చెప్పి పెద్ద ఎత్తున ఇదే మాటలు వినిపిస్తున్నాయి. ఏమంటారు, మీరేమంటారు? పుట్టుకతో వచ్చిన బుద్ధులు పుడకలతోనే పోతాయి అంటారమ్మా శ్రావణి. అంటే పుట్టుకతో వచ్చిన బుద్ధులు పుడకలతో అంటే ఒక మనిషి పుట్టినప్పుడు ఏ గుణాలతో అయితే పుడతాడో అతను చనిపోయే వరకే అదే గుణాలు ఉంటాయి. అతను కాలిపోయినప్పుడు మాత్రమే ఆ గుణాలు అంటే కట్టెలతో పాటు కాలుతాయి అనేది ఒక సామెత. అది వాస్తవం కూడా. ఎవరైనా సరే అటువంటి గుణగణాలు ఉన్న వ్యక్తి మధ్యలో మారతారు, వాళ్ళకి సంస్కారం వస్తుంది, లేకపోతే ఒక అంతర్గతంగా వాళ్ళకు వాళ్ళు ఒక మార్పు జరుగుతుంది అనేది ఆశించలేము. జగన్మోహన్ రెడ్డి గారి గురించి బయట వాళ్ళు చెప్పింది వేరు, తన సొంత చెల్లెలు డాక్టర్ సునీతారెడ్డి గారు కూడా చెప్పింది. వైఎస్ఆర్సీపీ అనేది ఒక పార్టీ పునాదులు రక్తంతో తడిచినాయి అని చెప్పింది. ఎవరో రక్తం కూడా కాదు. ఏమైనా ఎప్పుడైనా ఎట్లాంటి అంటే ఏదైనా గుడుల దగ్గర జంతువులకి అవి బలిస్తాం సహజం. మానవ రక్తంతో తడిచినాయి. సొంత బాబాయ్ రక్తాన్ని ఫస్ట్గా తడిపి ఆయన పునాదులు నిర్మించాడని చెప్పింది సునీతారెడ్డి. అది వాస్తవం. ఆయనకి ఎంతసేపు ఏ శవమైనా సరే తనకి రాజకీయంగా ప్రయోజనం వచ్చిందంటే దాన్ని వాడుకుంటాడు. సొంత బాబాయిని కుటుంబీకులు చంపి 40 కోట్లు సుపారీ ఇచ్చి చంపించారు. ఆ నేరాన్ని ఎవరి మీద వేశాడు? ఆనాటి ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారి మీద, ఆనాడు మంత్రిగా ఉన్న లోకేష్ గారి మీద, బీటెక్ రవి ఆయన ప్రత్యర్థి, అలాగే ఆదినారాయణ రెడ్డి, ఇష్టం ఎవరు ప్రత్యర్థులు అయితే వాళ్ళు. అంతేగాని ఈ చంపింది మనాళ్లే, మనమే దానికి సుపారీ ఇచ్చాము, అంతేగాని ఇతరుల మీద వేసి ఆ రోజు చెప్పబట్టి ఆయన ముఖ్యమంత్రి కాగలిగాడు. సొంత బాబాయిని చంపిన కేసు అంటే ఇతరులను బలి చేశాడు. కాబట్టి ఆయన శవరాజకీయాలు అనేది కొత్తగా ఏముంది? ఇప్పుడు మొన్న మధ్య రాప్తాడు వెళ్ళాడు, లింగమయ్య అని ఒక వ్యక్తి చనిపోతే, అది ఆ గ్రామంలో 2 సామాజిక వర్గాల మధ్య జరిగిన ఘర్షణలో ఆయన చనిపోయాడు. అంతకుముందు ఆయన తెలుగుదేశం లీడర్ అని కూడా పరిటాల సునీత గారు కూడా ఒప్పుకుంది. ఎస్, మా పార్టీ లీడరు, మా కుటుంబానికి అభిమాని, మేము కూడా ఆ కుటుంబంలో పిల్లలకు ఉద్యోగాలు ఇప్పించడం, వాళ్ళని ఆర్థికంగా కొంత మెరుగుపరచడానికి మేము సహాయపడ్డాము, దురదృష్టం మేము కూడా బాధపడ్డాము అని. అయితే ఆయనకి ఏంటంటే మొన్న జరిగిన రాజకీయ ఓటమి పరాజయం అనేది ఘోరమైన పరాజయం. దీని నుంచి తేరుకోవాలంటే ఎక్కడ శవం కనపడితే, ఇప్పుడు మీరు అన్నారు ఆయన శవ రాజకీయాలు మానుకోలేదని, ఇవాళ ఆయనకి మిగిలిందే శవ రాజకీయం. ఎక్కడోసాట ఎవరో ఒకళ్ళు చనిపోవటం అనేది పుట్టుక ఎంత సహజమో మరణం కూడా అంతే సహజం. ఏ సహజ మరణాన్నైనా సరే ఆయన తనకి ఏదన్నా రాజకీయ లబ్ధికి ఉపయోగించుకోవచ్చు అనే ఒక ఉద్దేశంలో ఉన్నాడు. జీవన్ తరంగాలని బహుశా మీరు చూసి ఉండరు, అది మేము యూత్గా ఉన్నప్పుడు వచ్చింది శోభన్ బాబు సినిమా. శోభన్ బాబు కాదనమాట, కృష్ణరాజు, అది శోభన్ బాబు కూడా ఉన్నాడు అందులో. అయితే ఆ జీవన్ తరంగాలు ఏంటంటే, కృష్ణరాజు తల్లి చనిపోతే ఆయన ఒక దోపిడీ దొంగ అనమాట. అతను అక్కడ ఉండడు, ఎవరో శవాన్ని తీసుకెళ్తుంటే పోలీసులు ఎమ్మడబడుతుంటే అతను ఆ మోటార్ సైకిల్ అక్కడ వదిలిపెట్టేసి డ్రెస్సు తీసేసి బన్నీ మీద వెళ్ళి ఆ శవాన్ని ఎత్తుకుంటాడు. అది ఆయన తల్లిదే. అంటే ఆ జీవన తరంగాల్లో ఈ ఒక పాట ఉంది, ఎవరికి ఎవరు సొంతము ఎంతవరకు బంధము అని. అట్లాగే ఆయనకేంటి ఎక్కడన్నా శవం, వైఎస్ఆర్సీపీ నాయకులకు కూడా అలవాటు అయిపోయింది. సపోజ్ వాళ్ళ ఏదన్నా కారులో రోడ్డు మీద వెళ్తున్నారు అనుకోండి, అక్కడెక్కడన్నా శవం కనుక రెడీ అయ్యి అంత్యక్రియలు చేయడానికి వెళ్తే వెళ్ళటం, అడగటం, అడిగి ఒక డీల్ మాట్లాడుకోవటం. మీరు ఎట్లాగూ శవం తగలబెడుతున్నారు కదా, 1 గంట ఆగండి, తీసుకొచ్చి మెయిన్ రోడ్డు మీద పెట్టండి, మేమందరం వస్తాము, ప్రసారాలను పిలుస్తాము, పలానా ఆయన చంపాడనో లేకపోతే ఏదో ఒకటి ప్రభుత్వం మీద వేస్తాము, ఇంకా ఆకలితో చనిపోయాడనో, నీళ్ళు అందక చనిపోయాడనో, ఏదో ఒక నింద. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వివేకానందం చంపలేదు కదా, ఆయన నింద అయితే వేశారు కదా, అట్లాగే ఏదో ఒక నింద ప్రభుత్వం మీద వేసి దాన్ని పొలిటికలైజ్ చేస్తున్నారు. ఇప్పుడు శవరాజకీయం అంటే అది, ఎక్కడ ఏది జరిగినా దాన్ని మన పార్టీకి ఏదన్నా ప్రయోజనం కలుగుతుందా అనేది ఆయన అన్ని విధాలు. అట్లాగే జైలు యాత్ర, గతంలో పాదయాత్ర చేశాడు, ఇప్పుడు వాళ్ళ నాయకులు అధికారంలో ఉన్నప్పుడు చేసిన
నేరాలకు సంబంధించి జైలుకి వెళ్తుంటే ఆ రోజున ఒక బ్లాంకెట్ ఆర్డర్ ఇచ్చాడు పోలీసులకి, మీరు పోలీసులు కేసులు నమోదు చేయొద్దు, ప్రత్యర్థులు వచ్చినా సరే వాళ్ళని బెదిరించి అవతలకు పంపించేయండి, మా పార్టీ నాయకుల మీద చేయటానికి వీలు లేదు అని. కానీ ఇవాళ ప్రభుత్వం మారిన తర్వాత ఎప్పుడైనా ఒక హత్య జరిగితే ప్రభుత్వం మారిపోగానే హత్య మాసిపోదు. అప్పుడు ఆపిన తర్వాత ఒక్క వెంట్రుక దొరికితే కూడా ఇవాళ ఫొరెన్సిక్ ఇన్వెస్టిగేషన్ ప్రకారం పట్టుకుంటున్నారు నేరస్తుల్ని. మనం అనేక సార్లు ఇవాళ మీడియాలో చూస్తున్నాం అట్లాంటి కథనాలు. 50 ఏళ్ల క్రితం 60 ఏళ్ల క్రితం ఎక్కడ సాక్ష్యాలు ఇవ్వనుకున్న చంపినాటిని కూడా బయటికి తవ్వుతున్నారు. అట్లాగే ఇవాళ వీళ్ళందరూ కూడా వంశీ జైలుకి వెళ్ళాడు. తర్వాత ఇవాళ లిక్కర్ కేసులో రాజ్, అతని పేరు ఏం రాజు, కసిరెడ్డి రాజ్, వీళ్ళందరూ వెళ్తున్నారు. ఇవాళ ఇంకొక గొప్ప విషయం ఏంటంటే గతంలో మంత్రిగా పనిచేసిన అనిల్ కుమార్ యాదవ్ ఇవాళ 10 నెలలు కలుగులో దాక్కున్నాడు. ఆయన సహచార మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డికి కేసు అరెస్ట్ చేసే పరిస్థితి వస్తే అతను కనుక అరెస్ట్ అయితే నా పేరు చెబుతాడు, నేను ఎట్టాగు నన్ను అరెస్ట్ చేస్తారని ఆయన ముందుగానే వచ్చి అవును జరిగిన మైనింగ్లో అక్రమాలు అయితే ఏంటి, ఆ రోజున అయిపోయినాయి కదా, అవి ఎక్కడో ఒకసారి వాళ్ళు పన్నులు కట్టుంటారు కదా ట్యాక్సులు, ఇప్పుడు దీని మీద కేసు ఏంటి అంటాడు. అంటే ఆయన అక్రమం మైనింగ్ జరిగిందని ఒప్పుకుంటున్నాడు. దాని మీద ఈ ప్రభుత్వం వచ్చి కేసులు పెడితే కొంతమందికి ఉపాధి కోల్పోయారు అంటున్నాడు. అక్రమ మైనింగ్ జరగటం వలన ప్రజలకి ప్రభుత్వానికి రావాల్సిన వందల కోట్ల రూపాయల మైనింగ్ తరలి వెళ్ళిపోయింది. అది చూడకూడదంట. అందులో పనిచేసే వాళ్ళకి ఉపాధి పోయింది ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అక్రమాల మీద విచారణ జరిపిన తర్వాత సక్రమంగా ఇస్తారు మైనింగ్ ఆర్డర్స్. ఏ గనికి ఎవరికై పన్నులు కడతారో వాళ్ళకిస్తారు, పర్మిషన్ తీసుకుంటారో వాళ్ళకిస్తారు. అంతేగాని మేము చేసిన అక్రమాల గురించి వాళ్ళు బయటకు వచ్చి ఆయన జనరలైజ్ చేసి మాట్లాడుతున్నాడు. నేను మొన్న కనుక విజయసాయి రెడ్డి నా సగం గొడ్డలు ఇప్పారు లిక్కర్ కేసులో, మిగిలిన వాళ్ళని పూర్తిగా ఇప్పుతానన్నాడు చూసారా. ఇప్పుడు ఇతను కూడా అదే మాట్లాడుతున్నాడు. నన్ను కనుక అరెస్ట్ చేస్తే ఎవరెవరికి ఎంతెంత వెళ్ళినాయో అని. ఆ రోజు చంద్రమోహన్ రెడ్డి టీడీపీ లీడర్ వీళ్ళే కదా పోరాడింది. వాళ్ళ మీద ట్రాన్స్జెండర్స్ని పంపించి 2 బస్సుల్లో తీసుకొచ్చి కొట్టించారు. పోరాడిందే మీకు వ్యతిరేకంగా తెలుగుదేశం వాళ్ళు, కూటమి నాయకులు. ఒకవేళ ఉంటే చెప్పు ఎవరెవరి అకౌంట్లకు వెళ్ళినాయో. పని అది ఆయన ఉద్దేశం బహుశా జగన్మోహన్ రెడ్డి గారికి కూడా వెళ్ళి ఉండొచ్చు, కాకాని గోవర్ధన్ రెడ్డికి నాకే కాదని అయ్యి ఉండొచ్చు. ఆయన కొన్ని బినామీ అకౌంట్లు చెప్పాడు, లేకపోతే సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పాడు. ఆ అకౌంట్లో నువ్వు ఏది తెలిస్తే అది చెప్పు. నువ్వు బెదిరించేది ఏంటి, బ్లాక్మెయిల్ చేయాల్సిన అవసరమే ఉంది. వాళ్ళ అక్రమ మైనింగ్ జరిగితే వాళ్ళు ఒక క్వాంటం తేల్చేశారు మైనింగ్ శాఖ వాళ్ళు, ఇంత క్యూబిక్ మీటర్లు జరిగినాయి అని. అంత క్యూబిక్ మీటర్లకి ప్రతి ఖనిజానికి సంబంధించి ఒక స్పెసిఫిక్ అమౌంట్ కట్టాలి గవర్నమెంట్కి, ఖనిజ పన్ను, అలాగే సేనరైజ్ సెస్ అని కట్టాలి. ఇవన్నీ కట్టకుండా వాళ్ళు దోసుకుని బయటకు వచ్చి మాట్లాడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. వీళ్ళకి సపోర్టు ఇది లేకపోతే 10-11 నెలల నుంచి బయటికి రాని వ్యక్తి ఇవాళ ఎందుకు వచ్చాడు, ఎవరిని బెదిరిస్తున్నాడు? నీ పాత్ర ఏంటో నువ్వు చెప్పు, ఇతరుల సంగతి కూడా నీకు తెలిసినంత వరకు చెప్పు. నువ్వు అప్రూవర్గా మారితే నీకు కొంత కూడా శిక్ష కూడా తగ్గొచ్చు, అంతే కదా. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు మారతాడు, సంక్షేమం వాళ్ళు నిన్న ప్రధానమంత్రి గారు ఏం చెప్పాడు, చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత దుష్టశక్తులు పారిపోయినాయి అని చెప్పాడు. కానీ పారిపోలేదని వాళ్ళు ఒక సవాల్ ఇసిరారు. నిన్న ఆయన వెళ్ళిన కొద్దిసేపట్లోనే 2 అగ్ని ప్రమాదాలు సృష్టించారు. ప్రధాని ఎక్కడైతే వచ్చి వెళ్ళాడో కొన్ని గంటల్లోనే. కాబట్టి నిన్న ప్రధానమంత్రి గారు ఒక మాజీ ముఖ్యమంత్రి గురించి అంత మాట అన్నాడంటే ఎంత స్పష్టమైన అవగాహన ఉంది. ఇతను దోపిడీ చేశాడు, అవినీతికి పాల్పడ్డాడు, చట్ట వ్యతిరేక పరిపాలన చేశాడు, ప్రజా వ్యతిరేక పాలన చేశాడనే కదా అంత మాట అనగలిగాడు. కాబట్టి ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పాపాలకి ఇతరులు ఎలాంటి మూల్యం చెల్లిస్తున్నారో ఆఖరి లబ్ధిదారుగా, అంటే అంతిమ లబ్ధిదారుగా ఆయన కూడా ఆ మూల్యం చెల్లించాల్సి వస్తుంది. ఎన్ని శవరాజకీయాలు చేసినా ఏమి ఆపవద్దని. కార్తిక్ గారు మీరు చెప్పండి, ఒకవైపు మనం రాష్ట్రంలో చూసుకున్నట్లయితే క్వాంటమ్ వ్యాలీ అమరావతిలో, టీసీఎస్ వైజాగ్లో ఇలా పరిశ్రమలు వస్తున్నాయి. ఇంకోవైపు సంక్షేమ పథకాలు కూడా అన్నీ అందుతున్నాయి. ఇంకా మేలోనే తల్లికి వందనం కానివ్వండి, లేదంటే అన్నదాత సుఖీభవ కానివ్వండి, ఇవన్నీ కూడా ప్రారంభిస్తున్నారు. ఇక ప్రభుత్వం పైన ఎటువంటి విమర్శలు చేయలేనటువంటి పరిస్థితిలో ఈ శవరాజకీయాలు కొనసాగిస్తున్నారని కూడా విమర్శలు వస్తున్నాయి. మీరేమంటారు? ఎవరికి ఏది అచ్చొస్తే దాన్ని నమ్ముతారు. సార్ చెప్పినట్టు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి అభివృద్ధి సంక్షేమం అనేది అచ్చొచ్చిన విషయం.
ఆయన విజనరీ లీడరు. ఆయన 4 దశాబ్దాలుగా రాజకీయాల్లో చురుగ్గా పాల్గొన్నారు, ప్రజలు ఆస్వాదిస్తున్నారు. 4వసారి ఆయన ముఖ్యమంత్రి కాగలిగారు. ఉమ్మడి రాష్ట్రానికి 2 సార్లు, విభజిత రాష్ట్రానికి 2వసారి ముఖ్యమంత్రి కాగలిగారు. తెలుగుదేశం అనేటువంటి ఒక రాజకీయ పార్టీ ఇన్ని దశాబ్దాలుగా తెలుగు నేల మీద ఒక భూమిక పోషించగలుగుతుంది అంటే ఆయన నమ్మినటువంటి రాజకీయాలు, ఆయన తీసుకొచ్చినటువంటి సంక్షేమం, ఆయన చేసినటువంటి అభివృద్ధి, ఆయన చూపించినటువంటి పురోగతి, ఆయన మొన్నటిదాకా చూపించిన విజన్ 2020 పేరుతో ఆయన చేపించిన రూపకల్పన, దాని ఫలితాలు మనకు కనపడుతున్నటువంటి ఫలితాలు, ఇవన్నీ ఆయన రాజకీయంగా ముందు తీసుకొచ్చినాయి. ఆయనకి అవి కలిసి వచ్చినాయి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి కలిసి వచ్చినాయి ఏంది? జగన్మోహన్ రెడ్డి గారి శవాలే కలిసి వచ్చినాయి. జగన్మోహన్ రెడ్డి గారికి మొట్టమొదట కలిసి వచ్చిండేమో డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, దివంగత ముఖ్యమంత్రి. ఆయన చనిపోయిన తర్వాత సహజంగా అంటారు చాలామందికి, సారీ చెప్పాలి, ఆ రోజుల్లో రాజశేఖర రెడ్డి గారి శవాన్ని పక్కన పెట్టుకొని సీఎం పదవి జగన్మోహన్ రెడ్డి గారికి వాళ్ళని సంతకాల సేకరణ జరిగింది అనేటువంటిది ఆ రోజుల్లో వచ్చిన విమర్శ. అది వాస్తవం, బహిరంగ రహస్యం, అదేం సీక్రెట్గా రహస్యంగా ఏం జరగలేదు. అయితే అక్కడ నుంచి స్టార్ట్ చేసుకుంటే ఎగ్జాంపుల్, అక్కడ నుంచి సార్ ఇప్పుడు ఏకీభవించారు కాబట్టి అక్కడ నుంచి స్టార్ట్ చేసుకుంటే, దాని తర్వాత రాజశేఖర రెడ్డి గారిని చంపించింది సోనియా గాంధీ, చంద్రబాబు నాయుడు, రిలయన్స్ అంబానీ కలిసి చంపించారని చెప్పేసి వాళ్ళ మీడియాలోనే ఉత్తరగొట్టారు. రిలయన్స్ ఆస్తుల మీద కూడా ధ్వంసం చేశారు. తీరా సీన్ కట్ చేస్తే అదే రిలయన్స్ అంబానీ కుటుంబానికి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత రాజ్యసభ ఇచ్చారు. మరి అది నిజమా, ఇది నిజమా? ఒకరి తండ్రిని చంపించిందే అంబానీ కుటుంబం అయి ఉంటే అదే కుటుంబానికి రాజ్యసభ ఎందుకు ఇచ్చావు? ఆ రోజు సానుభూతి రావాలని, అవతల వాళ్ళ మీద నిందల మోపాలని, ఆ పేరుతో అచ్చొచ్చినటువంటి అబద్ధాలని చెప్పి జనాన్ని నమ్మించి సానుభూతి పొంది అధికారంలోకి వచ్చిన తర్వాత నీ నిజస్వరూపం బయటపెట్టుకున్నావు. ఇంకోటి కూడా, తల్లంటే ప్రాణమన్నావు, చెల్లంటే ఇస్తామన్నావు. అధికారంలోకి వచ్చిన తర్వాత తల్లిని పక్కన నెట్టావు, చెల్లిని పక్కన నెట్టావు. ఆస్తిలో వాటాలు లేవు పోమన్నావు. అది జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చినటువంటి విషయాలు. అప్పుడు సానుభూతి కావాల్సి వచ్చినప్పుడేమో రాజశేఖర రెడ్డి గారి సానుభూతి తనకు కావాలి, వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు జైలుకు పోయే పరిస్థితి. జైలుకు పోతే ఎవరు సానుభూతిని క్యారింగ్ చేయాలి? తల్లి చెల్లి రోడ్డు మీదకి వచ్చి కన్నీరు పెట్టుకుంటేనే సానుభూతి కంటిన్యూ అవుద్ది. కాబట్టి ఆ రోజు తల్లిని తీసుకొచ్చి పులివెందుల బై ఎలక్షన్లు నిలబెట్టాడు. తర్వాత 2014 మెయిన్ ఎలక్షన్స్ వచ్చేసరికి ఏమో తీసపై వైజాగ్ ఎంపీ నిలబెట్టాడు. అంటే బై ఎలక్షన్స్లోనే పులివెందుల ఎమ్మెల్యేగా నిలబెట్టాడు. పులివెందుల సిట్టింగ్ ఎమ్మెల్యేని తీసి పడేసి వైజాగ్ ఎంపీగా పంపించాడు వైఎస్ విజయలక్ష్మి గారిని. ఆ ఓడిపోతుందని తెలిసి మళ్ళీ తల్లికి రాజకీయ ఇంపార్టెన్స్ ఉండకూడదు. అసలు ఎలక్షన్ వచ్చినప్పుడు తన పులివెందుల సేఫ్ జోన్ సీట్ ఎత్తుక్కున్నాడు. అంటే జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చిన విషయాన్ని చెప్తున్నాను. తర్వాత 2019 వచ్చేసరికి వైజాగ్ ఎంపీ ఇవ్వలేదు, పులివెందుల ఎమ్మెల్యే అసలు ఇవ్వలేదు, తను ఉన్నాడు కాబట్టి. తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత అంతమంది పార్టీ పెట్టినాడు. పార్టీ పెట్టేటప్పుడు తల్లిని ముందు పెట్టి పార్టీ పెడుతున్నా సెంటిమెంట్ కావాలని గౌరవ శిష్యులు పోస్ట్ ఇచ్చేసి అధికారంలోకి వచ్చిన తర్వాత 2 పోలీసు కూడా పీకి పడేసి బయటికి నెట్టేశాడు. ఇంట్లో నుంచి కూడా బయట నెట్టేశాడు. సహజంగా ట్రెడిషనల్గా తల్లి కొడుకు దగ్గర ఉంటుంది, జనరల్గా అయితే కొడుకు కోడల దగ్గర ఉంటుంది. కానీ దానికి భిన్నంగా ఇప్పుడు కూతురు దగ్గర ఉంటుంది వైఎస్ విజయలక్ష్మి గారు. ఇప్పుడు దిస్ ఈజ్ బెస్ట్ ఎగ్జాంపుల్. జగన్మోహన్ రెడ్డి గారు ఎలా శవరాజకీయం చేస్తారు, రాజశేఖర రెడ్డి గారు శవాన్ని ఏ రకంగా ఉపయోగించుకున్నారు, ఆయన సానుభూతిని వాడుకొని ఎలా పార్టీ పెట్టుకుని ఎదిగి తర్వాత అదే కుటుంబాన్ని బయటకు నెట్టారు. ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారికి సతీమణిగా వైఎస్ విజయలక్ష్మి గారు, ఆయనకి ఇష్టమైన గారాల పట్టిగా ఆయన కూతురుగా షర్మిల గారు, వాళ్ళిద్దరికీ జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అన్యాయం మన కళ్ళ ముందు కనపడుతూ ఉంది. ఇప్పుడు సార్ చెప్పినట్టు ఇంకా వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్య కేసు, అది ఇంకా చెప్పనవసరం లేదు. 2019లో జగన్మోహన్ రెడ్డి గారి గెలుపులో అది కీలక భాగస్వామి. వాళ్ళే చంపేసి చంద్రబాబు నాయుడు గారి మీద తోసేసి సానుభూతి పవనాన్ని ఏరుకొని పైగా కోడికత్తి అనేటువంటి ఒక చిన్నపాటి డ్రామాని ఎందుకంటున్నా అంటే నేను అనాలని కాదమ్మా. ఇప్పుడు కోడికత్తి విచారణకి జగన్మోహన్ రెడ్డి గారు హాజరు కావట్లేదుగా. నిజంగా ఆయన మీద దాడి జరిగింది నిజమై ఉంటే తను దాడి నిరూపించుకోవాలి కదా. దాడికి మీద విచారణకి ఆయన హాజరు కావట్లేదు కాబట్టి నాకు ఆయన మీద అనుమానం, ఇది అబద్ధం అనేది. అంటే ఒక అబద్ధాన్ని వాడుకొని రాజకీయంగా ఎదిగి 2019 ఎన్నికల్లో గెలిచి అదే శవరాజకీయాన్ని ఏ రకంగా నమ్ముకున్నాడు అంటే ఇవన్నీ కూడా కళ్ళ ముందు ఎగ్జాంపుల్స్. కాబట్టి తర్వాత కూడా మొన్న కూడా రకరకాల ఇప్పుడు వడదెబ్బతో చనిపోయినటువంటి వాళ్ళని పెన్షన్ రాక టీడీపీ ఆపింది, అందుకనే చనిపోయారని చెప్పేసి అక్కడ శవరాజకీయం చేసే ప్రయత్నం చేయటం. కానీ జనం 2024 వచ్చేసరికి చైతన్యవంతులయ్యారు. జగన్మోహన్ రెడ్డి ఇలా అబద్ధాలు ఆడతాడు, ఇలా శవరాజకీయాలకు పాల్పడతాడు, ఆయనకు వచ్చిన విషయాలు ఇవి, దీనికి మనం లొంగిపోతే నాశనం అయిపోతాం, రాష్ట్రానికి రాజధాని లేకుండా ఇప్పటికే తయారైపోయింది, రాష్ట్రం సర్వనాశనం అయిపోయింది, పిల్లగాళ్ళకు ఉద్యోగాలు లేవు, చివరికి వాచ్మెన్ ఉద్యోగాల కోసం కూడా ఆంధ్రప్రదేశ్లో ఉన్న వాళ్ళంతా హైదరాబాద్కు వలస వెళ్లాల్సిన పరిస్థితి. ఇంకా వేరే జాబుల కోసం అయితే అటు చెన్నై, అటు బెంగళూరు, ఇటు హైదరాబాదో ఏదో ఒకటి పోవాల్సిన పరిస్థితి. ఆంధ్రప్రదేశ్లో బతకలేని పరిస్థితులు ఉన్నాయి. మనం ఈ రాష్ట్రంలో బతకాలంటే జగన్మోహన్ రెడ్డి ఉండకూడదు అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని అబద్ధాలు చెప్పినప్పటికీ, ఎన్ని నాటకాలు ఆడినప్పటికీ, ఎన్ని
గులకరాయి డ్రామాలు ఆడినప్పటికీ దేని నమ్మకుండా చాలా క్లియర్ కట్గా మొన్న ఎన్నికల్లో రిజల్ట్ ఇచ్చారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారికి ఏంటి, నేను పార్టీ అక్రమాస్తులు వచ్చిన డబ్బులతో పెట్టాను, అక్రమాస్తుల్ని కాపాడుకోవడానికి పెట్టాను, అబద్ధాలు చెప్పాను, జనం నమ్మారు, పార్టీ ఎదిగింది, 2014 ఎన్నికల్లో ప్రతిపక్ష స్థాయి వచ్చింది, మరికొన్ని అబద్ధాలు చెప్పాను, మరికొన్ని డ్రామాలు ఆడాను, మరికొన్ని సవాళ్ళు లేపాను, 2019 ఏకంగా అధికారం వచ్చింది. సరే మొన్న వర్కౌట్ కాలేదేం, కానీ నాకు వర్కౌట్ అయింది ఇవే కదా, అబద్ధాలు వర్కౌట్ అయ్యాయి, అసత్యాలు వర్కౌట్ అయ్యాయి, అక్రమాలు వర్కౌట్ అయ్యా, శవాలు వర్కౌట్ అయ్యాయి, కాబట్టి మళ్ళీ అదే చేద్దాం, ఆ రాజకీయమే నాకు ఖర్చు వచ్చిందని చెప్పి ఆయనకు తెలిసిన రాజకీయాన్ని మళ్ళీ పదే చేసే ప్రయత్నం చేస్తున్నాడమ్మా. ఆయనకు వచ్చి వచ్చిన రాజకీయం అది అంతే. ఇంకా దాన్ని ఆయన నుంచి మనం మారుతారు సార్ చెప్పారు కదా, పుట్టుకతో వచ్చినాయి ఎప్పుడో చివరి దాకా ఉంటాయి అని చెప్పేసి, కాబట్టి ఆయనకి అవి వచ్చినాయి, దాన్ని మనం ఏం చేయలేము. ఇంకా మారదంట. అదే జెనెటిక్స్ లోపాలు అంటారు, జెనెటిక్స్ లోపాలకి ఇప్పటివరకు మందు కనిపెట్టలేదు. అది నేను మోడీ గారిని రిక్వెస్ట్ చేస్తున్నాను, దాని మీద ఏమైనా మందు ఉంటే కనిపెట్టండి సార్ అని చెప్పేసి. ఎందుకంటే అనేక విషయాల మీద పరిశోధన జరుగుతున్నాయి. ఇప్పుడు కొద్దిగా మోదీ గారు బిజీగా ఉన్నారు ఇండియా పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తుల కారణంగా. సరే కొంత బిజీ తగ్గిన తర్వాత ఈ జెనెటిక్స్ లోపాలకి ఏమైనా మందుకు ఉంటే బాగుంటుంది. ఇవి జెనెటిక్ లోపాలు అంతే ఉంటాయి. ఇక సార్ మీరు చెప్పండి సార్, ఇటువంటి రాజకీయాలని చూసి ఇప్పుడే సొంత గూటి నేతలే బయటకు వస్తున్నారు, మరి మొత్తానికి వైసీపీ కనుమరుగయ్యే ఛాన్స్ వస్తుంది అని చెప్పి కొందరు విశ్లేషకులు చెప్తున్నారు, మరి మీరేమంటారు? కొంతమంది అనేది ఉందమ్మా, సొంత కుటుంబీకులు మద్దతు లేకుండా ఎవరైనా మనం ముందుకెళ్తామా? మనం ఎవరైనా ఒక తల్లి చెల్లి కుటుంబంలోనే మనకు ఫస్ట్ మద్దతు రావాలి. ఇంట గెలిచి రచ్చగెలవమన్నారు, ఇంటే గెలవలేని వ్యక్తి రచ్చగెలుస్తాడని ఎట్లా అనుకుంటాం? ఆ రోజు ఇప్పుడు ఇందాక మన మిత్రులు చెప్పినట్టు ఆ రోజు తల్లి చెల్లి ఆయన వెంట ఉండి బైబిల్ పట్టుకుని నా బిడ్డ కాదు మీ బిడ్డ అని చెప్పి ఆమె విజయమ్మ గారు చేయటం, తర్వాత నేను జగనన్న వదిలిన బాణానని షర్మిల ప్రజల్లోకి రావటం, ఆ రోజు ఆయన జైల్లో ఉన్నాడు. కానీ వీళ్ళు ఆ లోటు బయటికి కనపడకుండా అసలు ఆ రోజు నాయకులు కార్యకర్తలు కూడా ఒక రకమైన నిర్వేదంలోకి వెళ్ళిపోయారు. అసలు మనం నాయకుడిని జైల్లో పెట్టుకుని అసలు దేవుడిని లేకుండా ఊరేగింపు చేస్తే దేన్ని పెట్టుకున్నట్టు ఆ రోజున వీళ్ళు ఉత్సవ విగ్రహాలాగా వీళ్ళు ఉపయోగపడ్డారు. ఆయన లేకపోయినా ఇదిగో తల్లి ఉంది చెల్లి ఉంది, పార్టీ గౌరవ అధ్యక్షురాలు ఈమె, అన్న వదిలిన బాణం చెల్లి, 2 కళ్ళు కదా రాజశేఖర రెడ్డి గారికి, 2వ కన్ను ఇక్కడ ఉంది, ఒక కన్ను చెంచలగూడులో ఉంటే ఉంది అని ఒక లోటు లేకుండా ముందుకు తీసుకెళ్లారు పార్టీని. ఇవాళ అట్లాంటి పరిస్థితి ఇవాళ ఆయనకు లేదు కదా. ఇప్పుడు విజయసాయి రెడ్డి ఉన్నాడు, ఆయన చేసిన ఈ క్విడ్ ప్రోకో కానీ మనీ లాండరింగ్ కానీ ఎంత భారీగా సంపాదించినా దాన్ని సరైన సక్రమైన మార్గంలో పెట్టకపోతే అవన్నీ బట్టబయలుగా ఉంచేశారనుకోండి, ఆస్తులన్నీ ఏ పడితే కాకులు గద్దలు తనికెళ్ళిపోతాయి. వాటన్నిటిని ఒక సిస్టమేటిక్గా సర్దిన వ్యక్తి విజయసాయి రెడ్డి. కేసుల రూపంలో వస్తే వచ్చినాయి, 12 ఏళ్ల నుంచి బయటికి రాకుండా అవన్నీ సేఫ్ జోన్లో ఉన్నాయి కదా. ప్రభుత్వం జప్తులో ఉన్నా కూడా ప్రభుత్వం జప్తు అంటే స్వాధీనం చేసుకోవాలి, ఇంకా అట్టని ప్రజలు దోసుకోవాలి. చాలాసార్లు ఏమవుద్దంటే ఇట్లాంటి నియంతృత్వం కానీ అవినీతి సంపాదన కనుక దోసుకున్న వాళ్ళ ఈ ప్రజలు కూడా ఎగబడి అదే ప్యాలెస్ల మీద దోసుకెళ్ళి ఈ మధ్యకాలంలో మనం అనేక సార్లు చూసాం. శ్రీలంకలో కానీ ఇరాక్లో కానీ బంగ్లాదేశ్లో కానీ ఇట్లా. కానీ ఇప్పుడు ఆ ఆస్తులన్నింటినీ కాపాడిన వ్యక్తి ఎవరు? విజయసాయి రెడ్డి. పార్టీ పెట్టు నువ్వు, కనీసం ఈ అక్రమ ఆస్తులు కాపాడుకోవాలంటే మనకు ఏకైక మార్గం ఒక రాజకీయ పార్టీ ఉంటే మనకు ఒక కోటలాగా ఉంటుందని పెట్టించాడు. పెట్టించడం వలన రాజకీయంగా ఒక పదవి వచ్చింది, ఒక గౌరవం వచ్చింది. అది 12 ఏళ్ల నుంచి కేసులు మరి విచారణకు రాకుండా ఆపుతున్నాడంటే అది ఎంత గొప్ప విషయం. అది అధికారం ఉండబట్టే కదా. అదే అధికారం లేకపోతే ఇతరులాగా ఆయన్ని జైల్లో పడేసేవాళ్ళే కదా. ఇప్పుడు ఇంతకుముందు మన కార్తిక్ గారు చెప్పాడు, అతని మీదే నాకు అనుమానం, డ్రామా కోడికత్తి డ్రామా అని. నిజంగా కనుక అతను కోడికత్తి సీను కనుక ఇతన్ని హత్య చేయడానికి ప్రయత్నిస్తే ఖచ్చితంగా అతను కోర్టుకు వెళ్ళి సాక్ష్యం చెప్పాలి. బాధితుడిని నేను, నన్ను ఫలానా వ్యక్తి చంపాడని నాకు ఆ కసి ఉండదా? వెళ్ళి చెప్పనా ఆ వ్యక్తి చేశాడని? వెళ్తే నేను దొరుకుతా, ఎందుకంటే అది డ్రామా కాబట్టి. అక్కడ లాయర్లు అడుగుతారు, ఎట్టా వచ్చాడు, ఎక్కడొచ్చాడు, నీకేమైంది, నువ్వు వెంటనే వైజాగ్లో ఎందుకు వైద్యం చేయించుకోలేదు, ఆ కత్తికి విషం ఉంటే నువ్వు చచ్చిపోయేవాడు కదా, మరి అంత దూరం నువ్వు ఎందుకు వెళ్ళావు, నువ్వు చదువుకున్నాడివే కదా, ఇంత జ్ఞానం ఉండి మరి అక్కడ వెంటనే వూండ్ క్లీన్ చేయించుకుని కుట్లు వేయించుకోవాలి కదా అని అడుగుతారు కదా. కాబట్టి ఇప్పుడు ఆయన అన్నట్టు అది డ్రామా కాబట్టి అది ఎంత అతను తెలిసే జరిగింది కాబట్టి వైజాగ్లో ట్రీట్మెంట్ ఇవ్వకపోయినా ఆ కూస్తీ 2 రక్తపోట్లు వచ్చే గీతకి ఏం జరగదని అతనికి తెలుసు. దాన్ని 3 సార్లు కత్తిని స్టెరిలైజ్ చేశారని తెలుసు. అదే కనుక సెప్టిక్ అవుతుందనే భయం ఉంటుందే కనుక వెంటనే యాంటీసెప్టిక్ ఇంజెక్షన్, ATS అంటారు కదా, ఇంజెక్షన్లు తీసుకుంటారు, టెట్వాక్. అంటే ఇదంతా కూడా ఇప్పుడు ఆయన చెప్పినట్టు ఖచ్చితమైన డ్రామా. ఇలాంటి వాటితోనే అతను ఒక స్కీమ్ ప్రకారం వచ్చాడు. ఇప్పుడు ఈ పార్టీ ఉంటుందా ఉండదా అంటే విజయసాయి రెడ్డి లాంటి నమ్మకస్తుడే ఇతని గురించి
అసందర్భంగా కూడా చెప్పాడు, వాంటెడ్గా చెప్పాడు, అంటే కావాలని. ఏది కాకినాడ పోర్ట్ కేసులో సిబిఐ ఇన్వెస్టిగేషన్కి వెళ్ళి బయటకు వచ్చి ఎవరు అడగలా ఈయన్ని. జగన్మోహన్ రెడ్డి ఒక క్వార్టరీలో బందీ అయిపోయాడు, అతనికి జనాకర్షణ లేదు, ప్రజల సమస్యలు ఏంటో ఆయనకి తెలియవు, కేవలం డబ్బు ఉండే వ్యక్తుల్ని అతను కలుస్తాడు, లాభం ఉన్న వ్యక్తుల్ని వాళ్ళు పంపుతారు, మామూలు వ్యక్తులు వెళ్ళరు. నేను ఆయనకి ఒంటి చేత్తో పార్టీని నడిపించాను, పార్టీని పెట్టించాను, అయినా నన్ను నమ్మలేదు, 3 ఏళ్ల నుంచి నన్ను అవమానాల పాలు చేశాడని. ఇప్పుడు తల్లి చెల్లి దూరం అయ్యారు, 3 తరాలుగా ఆడిటర్గా ఉండి అంతరంగం తెలిసిన విజయసాయిరెడ్డి పార్టీలో ఇమళ్ళాకి వెళ్ళిపోయాడంటే పరోక్షంగా ఆయన ఇతరులకు కూడా, నాయకులకి కార్యకర్తలకి ఏం చెప్పాడు, నాకు ఇంత అనుబంధం ఉండి అతని కేసులు అన్నింటిలో 2వ ముద్దాయిగా ఉండ నన్నే ఆయన నమ్మకుండా అవమానాలు పాలు చేసి నన్ను పార్టీ నుంచి రోజుకు ఒక స్టెప్ కిందకి దింపేసి వేరే వాళ్ళని ఎక్కించాడని చెబితే దాన్ని బట్టి మీరు కూడా ఏం చేయడు, తల్లి చెల్లికి వెళ్ళి మళ్ళీ క్షమాపణ చెప్పి వచ్చాడు. ఎవరికి? షర్మిలకి. నేను నీ విషయంలో తప్పు చెప్పాను. అప్పుడు ఏమనుకున్నా అంటే అతను ఆ పార్టీలో కొనసాగుతా అనుకున్నాడు, కానీ పరిస్థితులు తిరగబారినాయి. 3 ఏళ్ల నుంచి అవమానాలు మింగటం వేరు, చివరి కాలానికి వచ్చేటప్పటికి అతని మీద ఒత్తిడి పెరిగిపోయింది. అంతకు 4 రోజుల ముందు చంద్రబాబు నాయుడు గారి మీద కూడా అవాకులు చవాకులు పేలాడు. చంద్రబాబు నాయుడు కనుక 29కి వరకు బతికుంటే నేను సుక్కలు చూపిస్తా అన్నాడు. 4 రోజుల్లో వచ్చేసి చంద్రబాబు నాయుడు గారికి నాకు విభేదాలు లేవు, పవన్ కళ్యాణ్ గారికి మాకు కుటుంబ బంధుత్వం ఉంది, ఈ లెవెల్లో దిగిపోయాడు. అట్లాగే షర్మిలమ్మ దగ్గరికి వెళ్ళి అమ్మ నేను ఆయన ఒత్తిడి చేస్తే ఆ తప్పు చెప్పాను, నీకు ఆస్తిలో భాగం లేదని. అలాగే విజయమ్మతో కూడా చెప్పాడు, అవును రాజశేఖర రెడ్డి గారు ఇద్దరికీ సరి సమానం అని చెప్పాడు, కానీ ఆ ఒత్తిడి తట్టుకోలేకపోయానని క్షమాపణ చెప్పి. అంటే ఎందుకు? తనకి ఆ పార్టీలోంచి వెళ్ళిపోతున్నాడు కాబట్టి ఇక ఎవరితోనూ నేను శత్రుత్వం పెట్టుకోకూడదు ఈయన్ని నమ్మి అని. ఇప్పుడు మీరు అడిగారు అసలు ఈ పార్టీ ఉంటుందా ఉండదా అంటే, అసలు ఇంట గెలిస్తే రచ్చగలమన్నట్టు ఇంట్లోనే పరిస్థితి ఇట్లా ఉంది. ఇంత ఎక్యూజ్డ్ 2గా ఉన్న వ్యక్తి కూడా వదిలి వెళ్ళిపోయిన తర్వాత, కుడిభుజం లాంటి వ్యక్తి, వీళ్ళందరూ వెళ్ళిపోయి ఎవరున్నారు ఇక ఇప్పుడు మిగిలింది? తర్వాత చాలామంది శ్రేయోభిలాషులు కూడా అయ్యా నీ కుటుంబంలో ఉన్న కలతల గురించి నా విభేదాలని సామరస్యంగా పరిష్కరించుకుంటే ఏదన్నా ప్రజల్లో నువ్వు వెళ్ళగలుగుతావు, నీ ఇంట్లోనే ఇన్ని లొకలు పెట్టుకుని నువ్వు బయటికి వెళ్ళి మనం పార్టీ వాళ్ళ కార్యకర్తలు ఎందుకు వెళ్ళలేకపోతున్నారు? జగన్మోహన్ రెడ్డి చేస్తున్న పనులు ఇప్పటికి కూడా అదే మాట అదే చేస్తలు. నిన్న ప్రధానమంత్రి గారు పునఃశంకుస్థాపనకు వస్తే ఒక ప్రతిపక్ష నాయకుడిగా, ఒక ప్రధాన రాజకీయ పార్టీ అధ్యక్షుడిగా ఉండి ప్రజల శ్రేయోభిలాషిని అని చెప్పుకునే వ్యక్తి రాష్ట్రం అంతా పండగ చేసుకుంటే ఆయనకి చీకటి రోజుగా ఎందుకు నాకు గడిపాడు? అక్కడే అర్థమవుతుంది కదా, ఇతను రాష్ట్రం పట్ల కానీ ప్రజల అభివృద్ధి పట్ల కానీ ఏమాత్రం శ్రద్ధ లేదు, కేవలం తను వ్యక్తిగతమైన స్వార్థ రాజకీయ లబ్ధి కోసమే పరిపాలన చేశాడు. అంతెందుకు మద్యం విధానాన్ని ప్రైవేట్గా రూపొందించాడు తప్ప అసెంబ్లీలో చర్చించాడా, క్యాబినెట్లో చర్చించాడా? ఆయనకు అనుయాయులు అనుకున్న వ్యక్తులతో అదంతా కుట్ర చేయించి దేశంలోనే వాడు ఒక పెద్ద కుంభకోణానికి అధిపతిగా నిలిచాడు. వాళ్ళందరూ కూడా ఏం చెబుతున్నారు, మేమేదో మధ్యలో కమిషన్లు మింగినాలమే కానీ అసలు వ్యక్తులు మేము కాదంటున్నాడు. కాబట్టి అసలు ఇంకోటి ఏంటంటే, ఇవాళ ఆయన బయటకు వచ్చి ఏదన్నా ప్రజల్లోకి వెళ్ళదామని ఏదైనా కార్యక్రమం పెట్టుకుని సంక్రాంతి తర్వాత వెళ్తా అన్నాడు. మొన్న రాప్తాడు వెళ్ళాడు, అంతే కదా. మీరు అన్నారు ఇందాక శవరాజకీయం అని, అట్లా శవాలు వస్తే వెళ్ళాల్సిందే కానీ ప్రజల చేసుకోరి నిన్న అంత పండగ జరిగితే ప్రధానమంత్రి వస్తే వెళ్ళలేదంటే ప్రధానమంత్రి కూడా నిన్ను ఉద్దేశించేమన్నాడు, ఒక దుష్టశక్తిగా చెప్పాడు. ప్రజలకు కూడా ఒక మెసేజ్ ఇచ్చాడు, ఇటువంటి దుష్టశక్తులను కనుక మీరు అధికారంలోకి తెస్తే మూల్యం చెల్లించుకోవాల్సింది మనమేను. ఆ రోజు నేను 2015లో వచ్చి శంకుస్థాపన చేసి వెళ్ళాను, మళ్ళీ 25లో వచ్చేరాక ఇవాళ తెలుగుదేశంలో జరిగిన అభివృద్ధి తప్ప మళ్ళీ అక్కడే ఉంది. కాబట్టి పరోక్షంగా చెప్పాడు ఇట్లాంటి దుష్టుల్ని, దుష్ట రాజకీయ పార్టీలని ఎన్నుకోవద్దని. కాబట్టి పార్టీలో ఎవడన్నా కొనసాగాలి అంటే కూడా కేసులు తప్ప వీళ్ళకి మిగిలేది ఏం లేదు. వాళ్ళు ఏం చెబుతున్నారు, కేసులు మాకు డబ్బులు మీకా అని. ఇవాళ అనిల్ కుమార్ యాదవ్ బయటకు వచ్చాడంటే ఎందుకు వచ్చాడు? ఇన్నాళ్ళ కలుగులో ఉండి ఆయనకి నీళ్లు అందుతున్నాయి, లోనకి వెళ్తున్నాయి, ఊపిరాటల్లా. ముందే బయటకు వచ్చేసి అఫెన్సివ్గా మాట్లాడుతున్నాడు, నన్ను అరెస్ట్ చేస్తే అని. అరెస్ట్ నువ్వు నీ మీద కనుక వాళ్ళు చెబితే ఖచ్చితంగా అరెస్ట్ చేస్తారు, నీ పాత్ర ఉంటే. పోలీసులు అరెస్ట్ చేయకుండా ఎందుకుంటారు? చేసినప్పుడు నువ్వు చెప్పదలుచుకుంది చెప్పు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి తరపున ఎవరో వచ్చి నిలబడతారు, ఇక తల్లి చెల్లేరా అన్నప్పుడు, విజయసాయి రెడ్డి లాంటి అతి ముఖ్యమైన వ్యక్తులు వెళ్ళిపోయినప్పుడు, తర్వాత ప్రజలు రావటం లేదని ఆయన కార్యక్రమాలు కూడా బంద్ చేసుకుంటున్నాడు కదా. ఉంటేనేమో యలహంక ప్యాలెస్, లేదంటే తాడేపల్లి ప్యాలెస్, అది ఇది కాకపోతే జెరూసలేమో లండన్నో, అంతే కదా.
ప్రజా సమస్యల మీద ఆయన వెళ్ళి పోరాడే అంత నైతిక బలం ఆయన దగ్గర ఉందని అయితే నేను అనుకుంటున్నాను. ఓకే సార్. సార్ కార్తిక్ గారు మీరు చెప్పండి, 2019లో ఇటువంటి రాజకీయాలని ప్రజలు నమ్మారు, కానీ ఇప్పుడు 2024లో ప్రస్తుత పరిస్థితుల్లో అసలు ప్రజలు ఎవరు కూడా ఇటువంటి రాజకీయాలని నమ్మడం లేదు అని చెప్పి చెప్తున్నారు. అదేవిధంగా 2029కి వచ్చేసరికి వైసీపీ పరిస్థితి ఏ విధంగా మారనుందంటారు? ఇప్పుడు వెనకటికి పులి అను నానా పులి కథ ఉంటుంది. నానా పులిని అదే పులి వస్తుంది, నువ్వు మేకలు కాస్తూ ఉండు, పులి వస్తే నన్ను పిలువు, నేను కట్టెలు కొట్టడానికి వెళుతున్నా అని చెప్పేసి వాళ్ళ అబ్బాయికి బాధ్యతలు అప్పచెప్పి వెళ్తాడు. సరే వెళ్ళిన తర్వాత నాన్న వస్తాడో లేదో నేను పిలిస్తేనని చెప్పేసి పులి రాకపోయినా సరే నానా పులి అంటాడు. సరే బిడ్డడు పిలుస్తున్నాడని ఉరికొస్తాడు గొడ్డలు పట్టుకొని. ఏదిరా పులి అంటే నువ్వు వస్తావా రాదని కామెడీగా పిలిచాను అని చెప్పేసి అంటే సరే నవ్వుకుంటే పోతాడు. తర్వాత మళ్ళీ పులి లేకపోయినా సరే మళ్ళొక రెండోసారి కూడా అలానే పిలుస్తాడు కామెడీగానే, నానా పులి మళ్ళీ ఉరుక్కుంటా వస్తాడు. ఏదిరా పులి అని చెప్పేసి అంటే లేదు మళ్ళీ వస్తావా రావా అని చెప్పేసి చెక్ చేశానంటే ఈసారి తిట్టిపోతాడు. తర్వాత మూడోసారి కూడా నానా పులి అంటే నిజంగా పులి వస్తుంది, కానీ నాన్న రాడు. ఎందుకు వీడు కామెడీగా పిలుస్తున్నాడు, నన్ను ఆట పట్టిస్తున్నాడు అనే కారణం చేత రాడు. పులి వస్తుంది, మేకను ఎత్తుకొని పోద్ది. ఇప్పుడు సేమ్ థింగ్ జగన్మోహన్ రెడ్డి గారు 2014లో చెప్పినప్పుడు నమ్మారు, 2019లో చెప్పిన అంతకన్నా బలంగా నమ్మారు, 2024 నమ్మలేదు, ఇంకా 2029 అసలే నమ్మే పరిస్థితి ఉండదు. ఏ అబద్ధానికైనా కొన్ని రోజులు వ్యాలిడిటీ ఉంటుంది, దాని తర్వాత అబద్ధాన్ని నమ్మడం జనం మానేస్తారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అబద్ధాలు చూసిన తర్వాత జనం నమ్మేయటం అంటే ఒకప్పుడు సత్యారు చంద్రుడని ఉండేవాడు, అతను నిజం చెప్పడం అతను వీక్నెస్, అబద్ధం చెప్పలేడు అతను అసలు. ఆయనకు పేరే సత్యారు చంద్రుడు, సత్యాలు మాత్రం పలికి హరిశ్చంద్రుడు అని. కానీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి అసత్యం పలకటం అలవాటు, ఆయన వీక్నెస్ అది, ఆయన నిజం చెప్పలేడు, ఆయన బాధ అది. సో అది జనం అర్థం చేసుకున్నారు. కాబట్టి ఖచ్చితంగా ఆయన నమ్మే పరిస్థితులు లేవు. ఆయన్ని జనం నమ్మటం పక్కన పెట్టు, ఆయన కోటని కూడా నమ్మే పరిస్థితి లేదు, ఆయన పార్టీ నాయకులు నమ్మే పరిస్థితి లేదు, ఆయన కోసం ఆయన పార్టీ పెట్టినాడు రాజీనామాలు చేసిన వాళ్ళు కూడా నమ్మే పరిస్థితుల్లో లేరు. ఇవాళ ఎవరున్నారు ఆయనతో? ఆయన క్యాబినెట్ మంత్రులు ఎంతమంది పార్టీ మారడానికి రెడీగా ఉన్నారు చెప్పు? బాణాజీ శ్రీనివాసరెడ్డి ఆయన బంధువే కదా, పార్టీ మారాడు కదా. సార్ అమ్మా చేదంటే ఇందాక చెప్పుకున్నాం మనం, వాళ్ళు వెళ్ళిపోయారు పక్కన పెట్టు. ఇందాక మనం చెప్పుకున్న ఏటు విజయసాయిరెడ్డి గారు ఎవరు? ఈయన అక్రమాస్తులని సక్రమాస్తులు చేసి వ్యక్తే కదా, ఆయన కూడా వదిలేసి రాజీనామా చేశాడు కదా. సో ఈయన అబద్ధాన్ని నమ్మటానికి ఆయనతో పాటు జైలు జీవితాన్ని గడిపినటువంటి వాళ్ళు కూడా ఇష్టం లేదు. ఇక భరించలేనన్ని అబద్ధాలు తయారైపోయాయి. ఆయన్ని ఎవడు నమ్మడు, నమ్మకం కోల్పోయినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. కాకపోతే ఎందుకు పార్టీ క్యారియర్ చేస్తున్నారంటే సార్ చెప్పినట్టు ఆయన అక్రమాస్తులు కాపాడుకోవాలి అంటే ఆయనకు రాజకీయ పార్టీ అవసరం. ఆయన చాలా లక్షల కోట్ల రూపాయల వ్యాపారాలు ఉన్నాయి, చాలా ఈడీ ఆధీనాలు ఉన్నాయి. ఓ రాజకీయ పార్టీ పెట్టి తన అధికారంలో ఉండి తనకు పార్లమెంట్లో బలం ఉండగలిగితే లాబింగ్ చేసుకుని ఒక్కొక్క ఆస్తిని కొద్ది విడిపించుకొని తన కేసులను కొద్ది నీరు గార్చుకుంటాడు. దానికోసం ఆయనకి అవసరం తప్ప ఆయనకి రాజకీయ పార్టీ కేవలం ఆస్తులు కాపాడుకోవటం కోసం దీన్ని జనం గమనించారు. మళ్ళీ ఆస్తులు కాపాడుకోవడం కోసం రాజకీయ పార్టీ పెట్టిన వ్యక్తి అధికారంలోకి వస్తే మళ్ళీ ఆస్తుల కోసమే పాకులాడతాడు. అదే కదా మద్యం స్కామ్. దేశమంతా నివ్వెరపోతూ ఉంది. 100 కోట్ల ఢిల్లీ లిక్కర్ స్కామ్ కోసం కేజ్రీవాల్ అప్పుడు ఢిల్లీ ముఖ్యమంత్రిగా ఉన్నట్టు అరెస్టాడు. ఢిల్లీ డిప్యూటీ సీఎంగా ఎక్సైజ్ శాఖ మంత్రిగా ఉన్నటువంటి మనీష్ సిసోడియా సంవత్సరాల తరబడి జైల్లో ఉన్నాడు. తెలంగాణ ముఖ్యమంత్రిగా అంటే ఇప్పుడు అపోజిషన్ లీడరు కేసీఆర్ కూతురు కవిత ఎమ్మెల్సీగా ఉండి అరెస్ట్ అయింది. ఆమె తిహార్ జైల్లో గడిపిన కుమెనే అయ్యి ఉండి కూడా అంటే మళ్ళీ వీళ్ళు ప్రజాక్షేత్రంలో చాలా అవమానాలు గురి కావాల్సి వచ్చింది. కేజ్రీవాల్ ముఖ్యమంత్రి పదవి కోల్పోయాడు, ఈ మంది ఎమ్మెల్యే కూడా గెలవలేకపోయాడు, మనీష్ సిసోడియా ఎమ్మెల్యేగా కూడా గెలవలేకపోయాడు, కేవలం 100 కోట్ల స్కామ్ కోసమే. ఇది కొన్ని వేల కోట్ల స్కామ్. మళ్ళా అది లిక్కర్ స్కామ్ ఏపీలో జరిగింది, చీప్ లిక్కర్ స్కామ్. చీప్ లిక్కర్ అంటే ఒక రకం చెప్పాలంటే నాటుసారాకి ఎక్కువ, బ్రాందీకి తక్కువ. గుడుంబ, ఎస్ సార్ కరెక్ట్ చెప్పారు. గుడుంబ అలాంటి స్కామ్. చీప్ లిక్కర్ అమ్మి ప్రజలు, ఇక్కడ కూడా సేవలు ఉన్నాయి. 30,000 మంది ఒక అంచనా, సార్ మరి కరెక్ట్ చేయాలి, దాదాపు 30,000 మంది ఈ చీప్ లిక్కర్ జగన్మోహన్ రెడ్డి గారు అమ్మినటువంటి సొంత బ్రాండ్లు తాగి చనిపోయారు. జే బ్రాండ్స్ తాగి చనిపోయారు. ఏ పేర్లు నోటుకొస్తే ఆ పేర్లు పెట్టారండి. 3 క్యాపిటల్ కట్టలేదు కానీ 3 క్యాపిటల్ పేరుతో మందు బాటలు పెట్టారు. పవర్ స్టార్ తిడతాడు పవన్ కళ్యాణ్ పొద్దున్నేస్తే, ఆ పేరుతోటి మందు బ్రాండ్ పెట్టారు. అంటే వచ్చిన పేరుతోటి మద్యం పేర్లు పెట్టేసి బూమ్ బూమ్ అని చెప్పేసి రకరకాలుగా పెట్టేసి ప్రజల నోటితో తాపించేసి ప్రజల్ని చంపేసి మళ్ళా మన ఊళ్ళలో శవాల దగ్గర పేలాలు ఏరుకునే మొహాలు అంటారు. సహజంగా ఎందుకు శవాన్ని కూడా పట్టించుకోకుండా డబ్బులు మాత్రం ఇంపార్టెంట్ అనుకుంటా ఉంటారు. డబ్బుల కోసం మనం చంపడానికి, మనుషులను చంపడానికి కూడా వెనకాడరు. కానీ వీళ్ళు జనాన్ని చంపి జనాలు శవాల మీద డబ్బులు ఏరుకున్నారు కాబట్టి వీళ్ళని కూడా అదే అనాలేము, శవాల మీద పేలాలు ఏరుకున్న వాళ్ళు అనాలేము.
ఆ రకంగా డబ్బులు సంపాదించుకున్నారమ్మా. అందుకనే వీళ్ళకి రాజకీయ పార్టీ అవసరం. మళ్ళీ మళ్ళీ డబ్బులు కావాలి, మళ్ళీ మళ్ళీ స్కాములు కావాలి, మళ్ళీ మళ్ళీ లక్షల కోట్లు వేల కోట్ల రూపాయలు సంపాదన కావాలి. అందుకోసం జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయ పార్టీ అవసరం. దాన్ని జనం గమనించారు. నెక్స్ట్ ఎన్నికల్లో కూడా ఇప్పుడు వచ్చిన దానికంటే భిన్నమైనటువంటి ఫలితాలు ఏమీ రావు, అంతకన్నా దారుణంగా వస్తాయి. వైసీపీ కూటమి దారుణమైన ఓటమి ఎదురైద్ది అనడానికి మొన్న గుంటూరు కృష్ణా జిల్లాలో జరిగిన ఈస్ట్ వెస్ట్ జరిగినటువంటి ఎమ్మెల్సీ ఎన్నికల ఉదాహరణ. ఇప్పుడు మొన్న ఎన్నికల కంటే ఎక్కువ ఓటింగ్ గ్రాడ్యుయేట్స్ మన కూటమి కేసారుగా, కూటమి అభ్యర్థులు కేసారు కదా. దిస్ ఈజ్ బెస్ట్ ఎగ్జాంపుల్ కదా. వైసీపీ ఎన్నికల్లో కూడా పోటీ చేయలేని పరిస్థితిలో ఉంది కదా. అదే ఇది ప్రజలు ఎన్నుకున్న ఓటు. నేను మళ్ళీ పార్టీని మారుతున్న ఎంపీటీసీలు, పార్టీని మారుతున్న కార్పొరేటర్లు వీటి గురించి మాట్లాడతా. నేను ప్రజలు తమ ఓటు హక్కును ఉపయోగించుకున్నటువంటి ఎమ్మెల్సీ ఎన్నికల గురించి మాట్లాడుతున్నా. అందులో చదువుకున్న వాళ్ళు ఉపయోగించుకున్న ఎమ్మెల్సీ ఎన్నికల గురించి మాట్లాడుతున్నా. పట్టభద్రులు ఎమ్మెల్సీ ఎన్నికల గురించి మాట్లాడుతున్నా. కృష్ణా, గుంటూరు కానీ ఈస్ట్ వెస్ట్ కానీ చూపించారుగా తమ ప్రతాపం ఏందో. జగన్మోహన్ రెడ్డి వద్దే వద్దన్నారు. గుంటూరులో మిర్చి యార్డు పేరుతో పర్యటించి ఏదో రభస్ చేయాలని ప్రయత్నం చేశాడు. ప్రభుత్వం ఏదో కొనుగోలు చేయట్లేదు. అదే గుంటూరు సాక్షి జగన్మోహన్ రెడ్డికి బుద్ధి చెప్పారు మొన్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో. అది మనం అర్థం చేసుకోవాలి. ప్రజలు చాలా డిసైడ్గా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి పార్టీని ఎంత క్లోజ్ చేపిస్తే రాష్ట్రానికి అంత అరిష్టం పోద్ది అని చెప్పేసి దాంట్లో ప్రజలు ఉన్నారు. ఓకే అండి. మరి ఇటువంటి రాజకీయాలనే నమ్ముకుంటే జగన్మోహన్ రెడ్డి 2029 వచ్చేసరికి ఈ పార్టీ కనుమరుగైపోతుందని చెప్పి సార్ చెప్తున్నారు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ అమ్మ శ్రావణి, మన వీక్షకులు. థ్యాంక్ యూ అండి కార్తీక్. థ్యాంక్ యూ.